టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మాన్యూ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. ఈనాడు పేపర్ వలసల సలసల అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. వాస్తవానికి మన ట్రంప్ ఫస్ట్ రోజు నిర్ణయం తీసుకున్న కాడి నుంచి ఆయన అన్నది మాత్రం చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు వాళ్ళు వైట్ హౌస్ పోయి వాళ్ళ కార్యక్రమాలు చేసేది ఉండే, కానీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచే కొన్ని సమీకరణాల పైన సంతకం చేసిండు, దాన్ని అమలు పరుస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటిది ఒక మెయిన్ వార్తగా ఇక్కడ ఇచ్చిండు. మనం కొన్ని ఇక్కడ అవి చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అమెరికాలోని అరోజోనా రాష్ట్రంలోని ట్యాక్సీలోని పోలీసులు వాళ్ళకి సంఖ్యలు తీసుకొని పోతాండ్రు. వాళ్ళను యుద్ధ విమానాలు ఎక్కేయడానికి ప్రయత్నాలు చేసేదని చూడొచ్చు. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాలలో ఆక్రోశం, అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు, ఆంక్షల కొరడతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్, గురుద్వారాలో తనిఖీలపై సిక్కులు మండిపాటు, బయటపడ్డ పార్ట్ టైం ఉద్యోగులు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. వాస్తవానికి ఇంతకుముందు అమెరికా అగ్రరాజ్యం ఉపాధి అవకాశాలు మంచుకుంటాయని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేశారు. కొన్ని వాళ్ళు అక్రమంగా కూడా ప్రవేశించారు అని చెప్పేసి అంటారు. అక్రమంగా ప్రవేశించడానికి కూడా కారణం కూడా కొంతమంది అవినీతి పరులైన ఏజెంట్ల వల్ల అక్కడ పోయారు. ఈ రోజు అక్కడ మరి వీళ్ళందరినీ పంపిస్తే మరి పనిచేయడానికి కూడా కొరత ఏర్పడుతుంది. మరి దానిపైన కూడా అమెరికా అధ్యక్షుడు మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చదువుకునేటువంటి యువత ఇంతకుముందు ఇంటికాంచి డబ్బులు పంపించకుండా కూడా అక్కడ పని చేస్తే మాకు డబ్బులు వస్తాయి, ఏదైనా పని చేసుకుంటామనే ఆతృత ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళు భయపడుతుంది, తమ పని మరి చదువుకోవడానికి వచ్చిన ఉద్యోగం చేస్తున్నారా బాబు అంటే. ఇంతకుముందు ఆశ ఉండే పాపం, ఇప్పుడు వాడు భయంతో అది కూడా చేయలేకపోతాడు. మరి యూనివర్సిటీలో చదవాలని ఒక ఆంక్ష ఉన్నది, మరి యూనివర్సిటీలోనే పనిచేయాలని ఒక ఆంక్ష ఉన్నది. మరి అందరికీ అవకాశాలు అక్కడ దొరుకుతాయా? దొరకలేవడం వల్ల బయటికి వస్తాను కాబట్టి వాళ్ళు కూడా భయపడే సందర్భంలో ఉన్నారు. ఇది ఎంతవరకు తీసుకుపోతారో ట్రంప్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఇండోర్లో సభ ఏర్పాటు చేసిండ్రు. ఆ సభలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మల్లు రవి, మాణిక్రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ షెట్కార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా సభలో పాల్గొన్నారు. ఈ సభకు కారణం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశంలో ఉన్నది కాబట్టి మనందరం ఒకటి కావాలనే దానిపైన ఒకటి మీటింగ్ పెట్టి, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం, దాన్ని మార్చాలని భాజపా ప్రయత్నిస్తుంది, రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యల్ని అడ్డుకుందాం. ఇండోర్ సంవిధాన సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రం నుంచి హాజరైన బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు అని చెప్పేసి వార్త ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుంది. అది మార్చకుండా మనం పోరాటం చేయాలి. దానికి మన రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తాడు కాబట్టి అందరూ వెన్నుదనగా నిలవాలి. రాజ్యాంగాన్ని ఈ రోజు రక్షించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వలన అవుతుంది. కాబట్టి రాజ్యాంగం అమలు కావాలంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వలన అవుతుంది. దానికి మీ చేతును అందించాలి, అందరికి ముందుకు రావాలని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేసిండ్రు. అందులో భాగంగా ఈ రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలనే ఆశ మాకున్నది. కానీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు దేవుని మొక్కాలే, గంగల మునగాలే అని చెప్పేసి అంటారు. మరి గంగల మునిగి దేవుని మొక్కితే రాజ్యాంగ ఫలాలు అందుతాయా? అసలు దరిద్రం పోతుందా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నిన్న మీటింగ్ లో మల్లికార్జున ఖర్గే గారు చెప్తాను. అంటే ఎవరి ధర్మం వారిది, ఎవరి వేషధారణ వాళ్ళది, ఎవరి ఆచారాలు వాళ్ళే. కానీ ఇప్పుడు గంగల మునిగితే పోతుందా, ఇంకేడన్నా పోతుందా అనే దాన్ని బట్టి చూస్తే మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మీరే ఎక్కువ కాలం దేశంలో అధికారంలో ఉన్నారు, కానీ మరి మీరు నిజంగా రాజ్యాంగ ఫలాలు అందరికి అందించిందా? అది వాస్తవానికి అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం 10 సంవత్సరాలుగా పరిమితం ఉండాలని చెప్పేసి అన్నారు. మరి ఎక్కువ కాలం మీరే ఉన్నారు, మరి రాజ్యాంగ ఫలాలు అందరికీ ఎందుకు అందేయలేకపోయారు? ఆత్మవిమర్శనం కూడా చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అన్నవన్న పెద్దలకు కూడా ఉంటుంది. కాకపోతే రాజ్యాంగం అనేది రక్షించుకోవాల్సిన అవసరం అందరిపైన ఉన్నది. ఇంకోటి వాస్తవానికి ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడొస్తాయా ఈ ఫలాలు, ఎప్పుడంతా అనే సందర్భం ఉండే. మొన్నటిదాకానేమో ఏందైంది ఇదే చెప్పారు కాదే, ఈ భరోసా, ఇది గ్రామ సభలు పెట్టి చేస్తాం, అందరికి ఇస్తాం, అన్ని విధాలుగా చేస్తాం అని చెప్పేసి ఉండే. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అనేది ఉండే, అందరూ ఉత్సాహంగా ఉండే. ఆ ఉత్సాహంగా ఉన్న సందర్భంలో
మా మండలానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటే గ్రామాన్ని తీసుకున్నారు. ఆ గ్రామంలో కొంత అందరికీ వేస్తామని చెప్పేసి అంటారు. 500 ఎన్నన్నా ఒక అంటే కొన్ని మండలాల్లోనే ఏచిండ్రు, కొన్ని గ్రామాలకే పరిమితం చేసిండ్రు, దానికి వార్తకి ఇచ్చిండ్రు. 6,87,677 4 సంక్షేమ పథకాల్లో తొలి రోజు లబ్ధిదారులు లబ్ధి పొందిన వారి సంఖ్య ఇది. అన్నదాతల ఖాతాలో 569 కోట్లు రైతు భరోసా నిధులు జమ. వ్యవసాయ కూలీల కుటుంబాలకు 10,091 కోట్లు, 10.91 కోట్లు. 563 గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇల్లు పత్రాలు, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం. ఇది 563 గ్రామాల గూడు లేని ప్రజలకి ఇచ్చినామని చెప్పేసి అంటారు. ఇది చూడాలి దీని కథ, ఇంకో పేపర్ కనుక దాని సంగతి దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్ ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసులు అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు సాధించడం కోసం మేము సమ్మె చేస్తామని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యానికి అందులో ఉన్నటువంటి యూనియన్లన్నీ సమ్మె చేస్తామని చెప్పి ఆలోచనలో ఉన్నాయి. అది ఫిబ్రవరి 9 వరకు ఇవ్వాలన్నా ఆ తర్వాత ఇవ్వాలన్నా అనేది ఆలోచిస్తాం అని చెప్పేసి అంటాను. ఇంకోటి కూడా మేజర్ వార్త, 16 ఏళ్ల లోపు పిల్లలకు రాత్రి 11 తర్వాత థియేటర్లక ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇప్పటి వరకు వాటిని అప్పటి వరకు అనుమతించొద్దని స్పష్టీకరణ. మొన్న జరిగినటువంటి సంఘటన పుష్ప 2 రిలీజ్ సందర్భంలో ఓ చిన్న పిల్లగానికి గాయాలైన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రతిదీ పిల్లగాని తరఫున పోరాటం. అయితే హైకోర్టు ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఇందులో కూడా ఇంతకుముందు పుష్ప 2 సినిమా సందర్భంగా జరిగినటువంటి ప్రతి దాంట్లో కూడా హైకోర్టే జోక్యం చేసుకునే వాళ్ళు న్యాయం జరిగే విధంగా పోరాటం అనే విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే కొన్ని మల్టీప్లెక్స్లు కానీ కొన్ని సినిమాలు కానీ 8 నుంచి 11 గంటల వరకు ఉంటుంది ఉదయం. ఆ తర్వాత 11 నుంచి 1 గంట 1:30 వరకు కూడా ఉంటాయి. దానివల్ల జరగని సంఘటనలు జరిగితే చిన్నపిల్లలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి షోలకు పిల్లలను అనుమతించవద్దు. దీనికి సినిమాల యాజమాన్యం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అలాంటిది రాకుండా ఉండాలి. చిన్నపిల్లలకు అనుమతించవద్దు. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల నుంచి 16 సంవత్సరాల పిల్లలకు మైనర్లకు అనుమతించవద్దు అని చెప్పేసి ఇంకొక వార్త ఇచ్చిండ్రు. ఇంకోటి మిర్చి రైతుల తెగుళ్ళ కాటు. పాపం ఈ ఖమ్మం జిల్లాలో మన మహబాద్ జిల్లాలో ఓ రైతు మిర్చి పంట వేసిండే. పాపం మిర్చి పంట తెగుళ్ళు అయ్యి మొత్తం 60-70 వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు. ఎందుకంటే వేరే పంటల కింద మందు కొడితే పోయే సందర్భం ఉంటుంది. మిర్చికి ఒకసారి తెగులు వచ్చిందంటే నష్టపోతాయి. ఇలాంటి రైతులను ప్రభుత్వం 100 పాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనము ఈ ఉద్యానవన పంటలు వేసి వాళ్ళకు ఆదుకుంటా ఉంటుంది. దీన్ని ఏంటంటే మీకు దిగుబడికి వస్తుంది, మీకు రాయితీలు ఇస్తామని చెప్పేసి అంటారు. ఇది కూడా మిర్చి పంట కూడా ఒక ఉద్యానవన పంట కిందకి వస్తుంది. కాబట్టి ఇలాంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది. దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఆంధ్రజ్యోతి టకీ భరోసా. రైతు ఖాతాల్లో నగదు జమ. 4.41 లక్షల మందికి 540 కోట్ల సహాయం. రైతు కూలీలకు 10 కోట్ల ఆత్మీయ భరోసా. ఒక్కరోజు 4 పథకాల ప్రారంభం. 561 మండలాలలో 577 గ్రామాలలో లబ్ధిదారులు. 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల జారీ. పాత కార్డులు అదనంగా 1.3 లక్షల మంది చేర్పు. 72,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు. ఇళ్ల కోసం 80.50 లక్షల మంది దరఖాస్తులు. ఇప్పటికి 40 లక్షల దరఖాస్తులు పరిశీలన పూర్తి. ఇళ్ల స్థలాలు ఉన్నవారు 21.30 లక్షల మంది. స్థలాలు లేని వారు 18.7 లక్షల మంది. నిర్ధారణ. వారంలో పూర్తి కానున్న పరిశీలన ప్రక్రియ. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం. తుమ్మల అచ్చంపేట మార్కెట్ కమిటీ ఘటనపై మంత్రి ఆరా. వాస్తవానికి చూడాలి, టకీ పడతాయి అని చెప్పేసి అంటారు. మరి రాష్ట్రంలో మనకు 12,000 చిల్లర గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో 561 మండలాలలో ఉంటే అలా 577 మండలాలకు లబ్ధి పొంది చేకూరుస్తామని చెప్పేసి అంట. అరే అందరికి వస్తే అని ఆశపడ్డారు. ప్రతి గ్రామంలో ఏమన్నా అందరికి వస్తే అని ఆశపడ్డారు. జనాలు కూడా ఎదురు చూశారు. మాకు కొత్త టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పేదోని పట్టించుకోలే, వానికి గూడియలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తే అని ఒక ఆశ ఉండే. ఈ రోజు వచ్చిన సంతోషంగా పడుతుంటే ఒక గ్రామంలో ఉంటే మిగతా వాళ్ళని ఎదురు చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే మార్చి 31 వరకు కొనసాగుతుంది. మార్చి 31 తర్వాత మళ్ళీ పరిశీలన చేస్తామని చెప్పేసి అంటారు. కొద్దిమంది అంటారు, జనాలు కూడా అంటారు. ఏమంటారంటే
ఎలక్షన్లు అయిపోతాయి మమ్మల్ని మర్చిపోతారు కావచ్చు అని చెప్పేసి అంటారు. చూడాలి సార్, దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. ఇది ఇందిరమ్మ ఇల్లు స్టార్టే కాలే, ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ ఇద్దరు పోతుందో తెలియదు, కానీ ఇప్పుడు అవినీతి వ్యవస్థ బయటపడదు. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు కోసం 3,000 డిమాండ్, 25,000 తీసుకుంటే ఏపీ చిక్కిన వార్డు ఆఫీసర్, బోషిడికి ఆఫీసరు సిగ్గున్న అదిపై నీకు. ఆ ఇల్లు లేక ఇబ్బంది పడతాండే, ఇల్లుతో రాదని ఆశపడతాండే. ఒక దిక్కేమో ప్రభుత్వం ఇంకా మేము పరిశీలన చేస్తామని అంటే నువ్వు 3,000 రూపాయలు వాళ్ళకి దెంగి తింటివి. ఎక్కడ రా బాబు ఈ సమాజం, ఎక్కడ పోతాను? ఏం నమ్మకం కల్పిస్తారు? నువ్వు ఆఫీసర్ చేయాల్సిన పని ఆఫీసర్ చేయకుండా వాళ్ళకి ఇప్పుడే లంచాలకు మరుగుతాండ్రి. ఇట్లా ఎంత అభివృద్ధి చేస్తారు మీరు? ఇవి మీరు ఇస్తారు ఇవ్వకుండా వీళ్ళు మోసం చేసే, ఇవి వస్తుందని చెప్పేసి మీరు మోసం చేస్తారు. ఇంకేమైనా అడగలరా బాబు మీరు? అసలు ఏమైనా చేస్తారా మీరు? ఇలాంటివన్నీ అక్కడ రాకుండా చేయండి సార్. అక్కడ ఉన్నటువంటి మంది ఇక్కడ జరిగింది, ఎక్కడ ఖమ్మం జిల్లాలో జరిగింది సార్. అది వాస్తవానికి అక్కడ మీరు అక్కడ దానికి సంబంధించిన మంత్రి వారే ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇలాకా ఆ జిల్లాలోనే జరుగుతాను సార్. మీకు మంచి పేరు ఉన్నారు సార్, మీరు పేదల నాయకుడు అంటే వాళ్ళు ఉన్నారు, మీరు పేదలకు సాయం చేసే వ్యక్తులు అది అక్కడ జనమందరూ మిమ్మల్ని కొనియాడుతాండ్రు. ఈ రోజు ఆ 9, 10 ఎమ్మెల్యే సీట్లు 9 సీట్లు గెలిచినారు కూడా కారణం మీరే అని చెప్పి అక్కడ జనం అంటారు సార్. మీరు ప్రజల పక్షాన ఇలాంటివన్నీ సస్పెండ్ చేయండి సార్ మీరు. ఎందుకంటే ఈ భూషిడికే గాడు ఏం పని చెప్తాండి? మీరు ఉద్యోగం ఇస్తాండ్రి, జీతం ఇస్తాండ్రి, ఆ పేదల సొమ్ము తీసుకుంటాండి. ఇంకోటి కూడా అక్కడ మొన్న జరిగింది, ఏ ఒక ఇంటికి కరెంటు బిల్ చేయడానికి 50,000 డిమాండ్ చేసి వాడు 30,000 రూపాయలు వాడు ఎక్కడ తెచ్చిస్తాడు? ఇంటికి 50,000 రూపాయలు ఎక్కడ తెచ్చిస్తాడు? అది మంచిగా లేకపోతే మంచిగా లేదురా బాబు మీకు ఇయ్యమరా అని చెప్పారు. మరి మంచిగున్న తర్వాత కూడా మీరు ఇట్లా ఎందుకు చేస్తారు? ఈ నిబంధనలు మీకు ఉండయా? దృష్టి పెట్టాలి సార్. ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది బాగా రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం అతలాకుతలం చేస్తుంది. ఇది అందరికీ అవసరమైనటువంటి విషయం. ఏడాదిన్నరలో 80 సర్జరీలు జరిగినాయి. ఏడాదిన్నరలో 80 సర్జరీలు. జనీలో 54, అర్నలో 6, అలకనందలో 20. దాత గ్రహీత వైద్యుడు ఎవరో తెలియదు. అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సాప్ ద్వారానే. కిడ్నీ రాకెట్లో వెలుగులోకి విషయాలు, అరెస్టులతో బయటకు వస్తున్న విస్తు గొలిపే అంశాలు, సూత్రధారిని పవన్ విచారిస్తున్న పోలీసులు. అరే ఇదంతా ఘోరం. ఇలాంటి వ్యవస్థ వల్ల ఎక్కడో ఉన్నటువంటి అమాయకులను పట్టుకొచ్చి ఇంత పెద్ద దందా ఒక వ్యవస్థలో నడుపుతాండ్రు. ఇది వాస్తవానికి ఒక హాస్పిటల్, అది ఎక్కడంటే మన సంవత్సరం నుంచి జరుగుతుంది సరూర్ నగర్, మన హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఒక పాపం ఆసుపత్రిని ఏర్పాటు చేసిన తర్వాత నష్టం వచ్చిందని చెప్పేసి దాన్ని మూసేసిండు. ఆయన హాస్పిటల్ మూసేసిన తర్వాత ఏమైంది? ఎట్లా హాస్పిటల్ మూసేస్తానో పోయి ఆ హాస్పిటల్ మేము వాడుకుంటాం, మీ ఆపరేషన్ థియేటర్ వరకే వాడుకుంటాం, మాకు ఈ నీకు నెలకు వచ్చేసి 1,50,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటే 2.5 లక్షల రూపాయలు ఇస్తామంటేనే ఆశపడి అది ఎలాంటి ఆపరేషన్లు చేసుకోండి అని చెప్పేసి చెప్పిండు. అట్లాగైనా ఒక సంవత్సరంలోనే వివిధ హాస్పిటల్ల 80 సర్జరీలు చేసి కోట్లకు పడగలుగుతాను, అమాయకులకు 1,00,000, 2 లక్షలు ఇస్తాను. ఇదే జరుగుతుంది. దీనిపైన పెద్ద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలు. ఎందుకంటే పేదోళ్ళని తీసుకొచ్చి ఆశ చూపి ఇది పెద్ద వ్యవస్థను చేస్తాను. దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఇది పాపం మరి పెద్ద వార్త. ఎందుకంటే కేంద్ర మంత్రి అంటే చాలా అభిమానులు ఉన్నారు. బండి సంజయ్ అంటే కూడా బీసీ నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజలకే చేస్తూనే ఉన్నది. ఈయన ఒక వార్త ఇచ్చిండు. గద్దర్కు పద్మ అవార్డు పక్క ఇయ్యం, మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిండు, పోలీసులను మర్డర్ చేసిండు, ఆయన పేరుగా పంపుతాం, నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేరుతో మార్చితే ఊరుకోం. బండి సంజయ్ కావాలంటే రాష్ట్ర పథకాలను ఇందిరమ్మ, లాడెన్, లౌద్ పేర్లను పెట్టుకోవాలని వాక్య. వాస్తవానికి ఏంటంటే ఈ అవార్డులను పంపాలంటే రాష్ట్రం నుంచి కొన్ని పేర్లు పంపాల్సిన సందర్భం ఉంటుంది. అందులో వీళ్ళ చేతికి పోయిన తర్వాత వీళ్ళు దేశానికి రిఫర్ చేసే సందర్భంలో, ఆ కమిటీకి రిఫర్ చేసే సందర్భంలో మేము గద్దర్ పేరు పక్కా పంపమే. ఆయన మా RSS వాళ్ళని చంపిండు, చాలా మందిని చంపిండు, వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళ మీద పాటలు పాడిండు అని చెప్పేసి అంటాడు. ఆయన అసలే నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తి, ఆయన సంఘ విద్రోహ శక్తులకు పాల్పడ్డాడు కాబట్టి ఆయన పక్కా అమలు చేయమని చెప్పేసి చెప్తాను. ఇంకోటి ఏంటంటే మేము కేంద్రం నుంచి ఇచ్చే పథకాలకు మా కేంద్ర పథకాలు పెడితేనే తప్ప, వాటి పేర్లు ఉంటేనే తప్ప మేము ఇస్తాం, కానీ మీకు ఇష్టమైన నాయకుల పేర్లు పెడితే మేము ఒప్పుకోం. ఒకవేళ మీ రాష్ట్రంలో అమలు చేసే ఏ పథకానికైనా కూడా మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకుంటే, వీలైతే దేశాన్ని అతలాకుతలం చేసిన లాడెన్ పేరు అన్న పెట్టుకోరు, కానీ మీ ఇష్టమైన పేర్లు పెట్టుకుంటే మేము ఇయ్యమని చెప్పేసి అంటాను. దీనికి సంబంధించినటువంటిది దీనికి ఎగనెస్ట్ గా
అంటే మన బండి సంజయ్కి ఎగనెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఆయన కూడా ఒక వార్త ఇచ్చిండు. వాస్తవానికి చూడాలి. మేము గద్దర్కు అవార్డు పక్కా ఇవ్వమా, ఆయన అసలు సంఘ విద్రోహ శక్తిలో పాల్పడుతున్న సందర్భంలో అదే గద్దర్ ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ భావజాలం గుర్తు మీకు రాలేదా? మీరు పాటలు పాడినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కలిసి అక్కడ అన్నా మీరు మస్తు చేస్తారన్నా, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడతారన్నా ఆయన చెప్పేసి మీతో అని చెప్పేసి ఆయన ఆలింగనం చేసుకొని హత్తుకున్నప్పుడు ఆ భావజాలం గుర్తు రాలేదా? ఆ రోజు ఆయన నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తిని ఎలా హత్తుకుంటా అని చెప్పేసి ఆయన మేము ఎందుకంటే నీకు ఆలోచన రాలేదు, ఎందుకంటే నీ పార్టీ వ్యక్తులనే మీకు సంబంధించిన వ్యక్తులను చాలా మందిని చంపిండు అని చెప్పి దీనికి గుర్తు రాలేదా అని చెప్పేసి బీజేపీ నేతలకి అవార్డులని రాజ్యాంగంలో ఉందా? బండి సంజయ్ పై టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ బీజేపీ వంతపాడ వరకే పద్మ అవార్డుల చామల కృష్ణారెడ్డి ఎంపీ ఇచ్చిండు. ఈ లెఫ్ట్ బీజేపీ వంతపాడ వారికే పద్మ అవార్డుల చామల కిరణ్ కుమార్ రెడ్డి లెఫ్టిస్టులు ఈటలను ఎలా చేర్చుకున్నారు? అది వాస్తవానికి ఆ ఈటల రాజేందర్ కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చినోడే, దానికి కమ్యూనిస్టు భావాజాలం ఉన్న పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా మీరు చేసుకుని ఎంపీ పదవులు ఇవ్వలేదా? మరి ఆయన ఎట్లా చేసుకున్నారని చెప్పేసి అంటే మీ దగ్గర ఉంటున్న ఒక కథ, బయటికి పోతున్న ఇంకో కథ. అయితే బీజేపీ మీరు పార్టీకి అనుసంధానంగా పనిచేసిన మాత్రం ఇస్తారా అని చెప్పేసి ఈయన ఒక వ్యవస్థను లేవనెత్తిండు. దీనిపై దృష్టి చేయాలి, దీనికి ఏం చేస్తాయని చెప్పి జనం కూడా గమనిస్తా ఉన్నారు, చూడాల్సిన అవసరం ఉంటది. అయితే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి నేతలకు మీరు ఎట్లా పదవులు ఇస్తారు? ఇంకోటి అన్నలను నక్సలైట్లను దేవుడు అన్నటువంటి ఎన్టీఆర్ పై మీరు పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మీ భావజాలం గుర్తు రాలేదా అని చెప్పి, కరసేవలపై కాల్పులు జరిపినప్పుడు మీకు ఆ భావజాలం గుర్తు రాలేదా అని చెప్పేసి మన ఈయన చెప్తా ఉన్నాడు. ఇంకో విషయం కూడా దీన్ని ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రికి రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం ఉంటే ఒక గౌరవమైన వ్యవస్థ ఉన్నటువంటి ఒక మంత్రి ఈ పదాలు మాట్లాడడానికి అర్హుడు కాదని చెప్పేసి బర్తరఫ్ చేయాలని చెప్పేసి అంటాను. ఎందుకంటే ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండే కేంద్ర మంత్రితో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఈ విధంగా మాట్లాడొద్దు. ఎందుకంటే మీకు ఇష్టమైన వాళ్ళకే ఇస్తారా? బీజేపీ భావజాలం ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఇస్తారా? వేరే వాళ్ళని విస్మరిస్తారా? ఇది కరెక్ట్ కాదు. మీ భావజాలాన్ని ఉన్నోళ్ళకి ఇస్తామని చెప్పడం కొంత పాలు కరెక్ట్ కాదు. ఈయనను బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి నేను చేస్తా ఉన్నా. మరి ఆ రోజు కరసేవలకు ఉన్నారు, వాళ్ళని చంపిండు, వాళ్ళని కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. ఎన్టీఆర్ తో కూడా మీరు సత్సంబంధాలు పెట్టుకున్నారు. కానీ ఈయన ప్రజల కోసమే పోరాడిండు. తెలంగాణ ప్రజలు ఈయన దేవుళ్లాగా భావిస్తాడు. అంటే ఎక్కువ మెజార్టీ పీపుల్ ఈయనను ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు, ఆయనను ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య. దీన్ని మేము మా పార్టీ తరఫున ఖండిస్తాను అని చెప్పేసి ఈ మన పిసిసి చీఫ్ గారు ఈ వ్యవస్థను ఒక లేవనెత్తింది. ఇంకోటి, కాంగ్రెస్ లో ఎమ్మెల్సీల వేడి. మార్చి 23న ఖాళీగా ఉన్న 8 సీట్లు, పట్టభద్రుల స్థానంలో జీవన్ రెడ్డి పోటీపై అస్పష్టత, ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసే అంశంపై పరిశీలన, జీవన్ రెడ్డిని పోటీకి దింపాలని అధిష్టానం సూచన, రేసులో మస్కు రమణారెడ్డి, నరేందర్ రెడ్డి అభ్యర్థులు, 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్ కు 3 దక్కే ఛాన్స్, టికెట్ల కోసం ఆశాబాహుల ముమ్మర ప్రయత్నాలు అని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసినా కూడా ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడి ఉండి మీరు ఈ ఎమ్మెల్సీలు వస్తా అంటే నీ అమ్మాయి ఉంటున్నాడు కూడా లేచి వస్తాడు. పాపం జీవన్ రెడ్డి ఎంతో కష్టపడతాడు పార్టీ కోసం, అపర్నిషాలు కష్టపడని చెప్పేసి అందరికి తెలుసు, అన్ని విధాలుగా అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి చట్టసభలోకి తీసుకెళ్లి